హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భవానీ కిచెన్. ఈరోజు రెసిపీ గుడ్లు పచ్చిరొయ్యలు ఇగురు చేస్తున్నాను, చూద్దాం రండి. ఈరోజు రెసిపీ పచ్చిరొయ్యలు ఇగురు చేస్తున్నాను, చూడండి. పచ్చిరొయ్యలు, గుడ్లు, టమాటాలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, ఆయిల్ వేసుకున్నాక వేసుకుని బాగా వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉప్పు గడ్డ వేసుకొని ఉల్లిపాయ మగ్గ పెట్టుకుంటే బాగా మగ్గుతుంది. ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని గుడ్లు బాగా వేయించుకుని వేసుకుంటే బాగుంటుంది. ఇంకా పసుపు వేసుకుని బాగా వేయించుకుంటే బాగా వేయించుకుంటాం. ఉల్లిపాయ బాగా మగ్గింది. మగ్గాక ఈ టమాటా ముక్కలు వేసుకుని మగ్గబెట్టుకోవాలి. టమాటా ఇలా బాగా మగ్గబెట్టుకుంటే కూర బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. టమాటా కూడా బాగా మగ్గనివ్వాలి. వంకాయ ముక్కలు వేసుకుని మగ్గబెట్టుకోవాలి. ఉల్లిపాయ టమాటా మగ్గాక ఈ మసాలా వేసుకుని బాగా కలుపుకోవాలి. మగ్గింది. ఇందులో కారం వేసుకుని 2 స్పూన్లు కారం వేసుకుంటే సరిపోతుంది. 2 స్పూన్లు కారంనే పసుపు వేసుకుని మగ్గబెట్టుకోవాలి. మసాలా బాగా కలుపుకున్నాక పచ్చిరొయ్యలు వేసుకోవాలి. రొయ్యలు బాగా మగ్గాక గుడ్లు వేసుకోవాలి. గుడ్లు వేసుకుని బాగా కలుపుకున్నాక వాటర్ వేసుకోవాలి. కాసేపు ఒక 10 నిమిషాలు ఇలా మగ్గ పెట్టుకుంటే బాగుంటుంది. మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలి. ఇలా కలుపుకొని ఒక ప్లేటు మూత పెట్టుకొని మగ్గ పెట్టుకోవాలి. మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలి. కలుపుకొని చూస్తే ఎలా ఉందో చూసుకుంటే బాగుంటుంది. కారం సరిపోయిందో లేసారు ఒకసారి చూసుకుని, సరిపోతే ఏది తక్కువైతే అది వేసుకోవడం. ఉడికిందో లేదో చూస్తున్నాను. కూర దగ్గరికి అయిపోయింది. ఈ పచ్చిరొయ్యలు, టమాటా, గుడ్లు కూర రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.